హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యు ఆల్? వెల్కమ్ టు ఫిజిక్స్ ఇన్ తెలుగు. నా పేరు వివేక్. ఈరోజు మనము మాస్టర్ పీవైక్యూ సిరీస్కి సంబంధించిన థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే రైట్. సో యాక్చువల్లీ ఇది లైవ్లో తీసుకోవాల్సింది, టైం దొరకక, ఓకే, ఇంకా స్టూడియో కూడా దొరకక, సో మనము ఇప్పుడు ఇది రికార్డింగ్లో అయితే మీకు అవైలబుల్లో ఇస్తున్నాను అన్న. ఓకేనా? రైట్, చలో. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాము. సో ఎవరైతే ద్రోణ సిరీస్లో గనక ఈ చాప్టర్ మీరు చూసినట్టయితే ఈ క్లాస్లో న్యూమరికల్స్ అన్నీ కూడా సింపుల్గా అంటే ఇంకా ఈజీగా అయిపోతాయి నాన్న. ఓకే రైట్, చలో. మీకు కాన్సెప్ట్ క్లియర్ ఉంటే కనుక డైరెక్ట్ చూడండి, ఏం కాదు, అర్థమైపోతుంది మొత్తం. ఓకే ఎస్. సో ఫస్ట్ మనం ఒక చిన్నగా రఫ్ అయితే రివిజన్ అయితే చేద్దాము. ఇవైతే నేను మీకు ద్రోణ సిరీస్లో అయితే మొత్తం చెప్పినాను కదా. స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్స్, అవునా, కన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ ఫ్రమ్ వన్ స్కేల్ టు అనదర్ స్కేల్. రైట్. సో నెక్స్ట్ ఇది చూడండి, చేంజ్ ఇన్ టెంపరేచర్ గురించి చెప్పినాను నేను, అవునా. థర్మల్ ఎక్స్పాన్షన్ ఏంటి, నెక్స్ట్ లీనియర్ ఎక్స్పాన్షన్ కదా, లీనియర్, ఏరియల్, వాల్యూమ్, డెన్సిటీ, ఇక దానికి సంబంధించిన ఫార్ములాలు కదా. రైట్ బెడా. సో సిగ్మా అంటే ఏంటి? థర్మల్ స్ట్రెస్ అన్నమాట. ఓకేనా, థర్మల్ స్ట్రెస్. చలో. సో ఈ ఫార్ములాకి సంబంధించిన గ్రాఫ్ ఎట్లా వస్తుంది? ఇట్లా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏరియల్ ఎక్స్పాన్షన్, నెక్స్ట్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్, నెక్స్ట్ డెన్సిటీ ఎక్స్పాన్షన్ కదా. డెన్సిటీలో ఏంటంటే -1 వస్తుంది కదా, -1 వస్తుంది కదా. సో మీకు రెండు రాడ్లు ఇచ్చి ఒకదానికొకటి కనెక్ట్ చేస్తే, ఓకే, రెండు రాడ్లు ఇచ్చి, చలో, సో ఒకదానికొకటి కనెక్షన్ ఇస్తే కనుక, ఓకే, దాని యొక్క ఆల్ఫా కాంపోజిట్ ఏమవుతుంది కనుక్కోండి అంటే ఇది అన్నట్టు ఫార్ములా. ఓకే రైట్. సో బైమెటాలిక్ స్ట్రిప్, ఇదైతే మీకు తెలుసు. నెక్స్ట్ టైం పీరియడ్ ఆఫ్ పిండలం. ఇప్పటివరకు అయితే క్వశ్చన్స్ రాలేవు మీకు, ఎంసెట్లో కూడా రాలేవు, ఇంకా నీట్లో కూడా ఇప్పటివరకు అయితే రాలేవు నాన్న ఈ ఫార్ములా బేస్ పైన. ఓకే, సో దానికి సంబంధించిన ఫార్ములా అయితే ఉన్నాయి. థర్మల్ స్ట్రెస్ ఫార్ములా ఆల్రెడీ చెప్పిన కదా, F/A అని అన్న కదా, సిగ్మాతో ఇండికేట్ చేస్తామని చెప్పేసి కదా. రైట్ బెడా. సో అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ సంబంధించిన ఇగో ఏంటిది, వాల్యూమ్కి టెంపరేచర్కి, ఇది డెన్సిటీకి టెంపరేచర్కి మధ్యలో ఉన్న గ్రాఫ్ కదా. రైట్ బెడా. సో నెక్స్ట్ క్యాలరోమెట్రీ అంటే ఏంటి, ఇగో ఇదైతే 1 క్యాలరీ ఈక్వల్ టు 4.18 జోల్స్ అనమాట, లేదా 4.2 జోల్స్ కూడా రాసుకోవచ్చు మనము. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ మీకు తెలుసు, మెయిన్ ఫార్ములా ఇది కదా, C = ΔQ/m × ΔT కదా. నెక్స్ట్ ఏమొస్తుంది, స్టేట్ చేంజ్ కాకుంటే, స్టేట్ అనేది చేంజ్ కాకుంటే ఈ ఫార్ములా, స్టేట్ చేంజ్ అయితే అప్పుడు లాటెంట్ హీట్ వస్తుంది కదా. అదైతే మీకు తెలుసు కదా. ఇగో స్పెసిఫిక్ హీట్ టెంపరేచర్ పైన అయితే ఆధారపడుతుంది. ఇగో స్పెసిఫిక్ హీట్ వేరియబుల్ అయితే ఈ ఫార్ములా యూజ్ చేయాలి. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ క్యాలరోమెట్రీ ఇదైతే మీకు తెలుసు కదా. హీట్ కెపాసిటీ ఆర్ థర్మల్ కెపాసిటీ క్యాపిటల్ C తోటి అయితే ఇండికేట్ చేస్తాము, అవునా కదా. రైట్ బెటర్. సో దీని ఫార్ములా ఏంటి, ΔQ/ΔT అనమాట. ఇక్కడైతే మాస్ అయితే మీకు ఏం కనిపించదు. ఓకే చలో. సో దీనికి చూడండి, క్యాపిటల్ Cకి స్మాల్ సికి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి, స్మాల్ సి అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనమాట, అట్లా. ఓకే రైట్. సో హీట్ కెపాసిటీ అంటే క్యాపిటల్ C. చలో. సో ఇదైతే మీకు చెప్పినాను క్లాస్లో, ఇది మొత్తం చూసుకోండి ఇక. ఓకే, లాటెంట్ హీట్ ఫార్ములా తెలుసు కదా, L = Q/m, Q = ml, అంతేనా. రైట్. సో లాటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఉంటుంది కదా. రైట్ బెడా. సో ఇక ఇదైతే మీకు దానికి సంబంధించిన గ్రాఫ్లు క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేసిన, జస్ట్ చూసుకుంటా వెళ్ళిపోండి ఇక. ఓకే, మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్స్, కండక్షన్, కన్వెక్షన్, రేడియేషన్ కదా. రైట్ బెడా. సో నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్, అవునా. సో సేమ్ V = IR లాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటి నాన్న, ఇగో ఇది కదా, అవునా. ఈ Q/T = కట్లెట్ అని చెప్పేసి మీకు ద్రోణ సిరీస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎట్లా ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి అన్నది కదా. ఇంకా ఓమ్స్ లా తోటి కంపేర్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను కదా. దానికి సంబంధించిన ఫార్ములాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సిరీస్లో ఏమవుతుంది, ప్యారలల్లో ఏమవుతుంది, అన్ని ట్రిక్స్ ఉన్నాయి ఇక్కడ, చూసుకోండి ఇవన్నీ. ఓకే, ఆల్రెడీ క్లాస్లో చెప్పిన కాబట్టి వన్ టైప్ ఆఫ్ స్మాల్ రివిజన్ అంతే ఇక. ఓకే చలో. సో ఇది రేడియేషను, ప్రీవియస్ థియరీ ఆఫ్ హీట్ ఎక్స్చేంజ్, ఇక్కడ ఒక నోట్ ఉన్నది, థర్మోపైల్ బోలోమీటర్ ఈజ్ యూస్ టు డిటెక్ట్ ద ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అని. ఓకే, సో చిన్న చిన్న పాయింట్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ మొత్తం చూసుకోండి ఒకసారి. మీరు కనుక ద్రోణ సిరీస్లో చూస్తుంటే ఇవన్నీ ఒకసారి రివిజన్ అయితే చేసుకోండి, ఈ టాపిక్స్ అన్నీ. వీన్ డిస్ప్లేస్మెంట్లా కదా. ఇక్కడ ఫార్ములా ఏమొస్తుంది నాన్న, the maximum wavelength emitted by a black body radiation is inversely proportional to the in the temperature కదా. సో
ఇది తీసేస్తే ప్రొపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే ఏమొస్తుంది, వీన్స్ కాన్స్టెంట్ వస్తుంది కదా, అంతేనా. చలో, సో దానికి సంబంధించిన గ్రాఫ్లో ఏరియాను, ఓకే, వేవ్ లెంత్కి టెంపరేచర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఇప్పుడైతే చూసినాము కదా, రైట్ బెడా. సో ఇక స్టీఫెన్ బోల్ట్జ్మాన్స్ లాలో ఏంది నాన్న, ఓకే, ఎక్కడున్నది, ఇక్కడ ఉన్నది, ఇంటెన్సిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు 4th పవర్ ఆఫ్ ఇట్స్ టెంపరేచర్ కదా, టెంపరేచర్ కెల్విన్లో తీసుకోవాలి, ఓకే. రేడియంట్ పవర్ పర్ యూనిట్ ఏరియా అట్ డిస్టెన్స్ క్యాపిటల్ ఆర్. దీనికి సంబంధించిన న్యూమరికల్స్ అయితే చేసినాము, ఇప్పుడు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను. న్యూటన్ లా ఆఫ్ కూలింగ్కి సంబంధించిన 2 ఫార్ములాలు ఉన్నాయి, ఓకే, ఇది కూడా యూజ్ చేయొచ్చు. ఇది Q/T అంటే ఏంటి, పవర్ అన్నట్టు అట్లా. K × T - TS అంటే సరౌండింగ్ టెంపరేచర్ అయితే సరౌండింగ్, T అంటే గివెన్ టెంపరేచర్. చలో న్యూమెరికల్స్ అయితే స్టార్ట్ చేద్దాము, ఓకే. స్టార్ట్ చేసే కంటే ముందు అందరు పెన్ను బుక్ తీసుకొని రెడీగా ఉన్నారా? చలో నాతో పాటు న్యూమెరికల్స్ అయితే సాల్వ్ చేయాలి ఇప్పుడు మీరు. 2 ఆబ్జెక్ట్స్ మేడ్ ఆఫ్ సేమ్ మెటీరియల్ హ్యావింగ్ ఏ మాస్ m and 2m, ఓకే. మెటీరియల్ అయితే సేమ్ అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ అయితే సేమే ఉంటాయి. ఒక దాని మాస్ m, ఇంకో దాని మాస్ 2m, ఆర్ ఎట్ టెంపరేచర్ 2T అండ్ T. దీని ఒక టెంపరేచర్ T అంట, అచ్చా దీని ఒక టెంపరేచర్ 2T కదా, ఇది దీని టెంపరేచర్ ఎంత T అన్నమాట, ఓకే. mది టెంపరేచర్ ఏమో 2T, 2mది టెంపరేచర్ ఏమో T అంట. సరే, when heated capital Q is supplied to the object of mass 2m, its temperature rises by 2T. 2mకి మనము Q అనే హీట్ సప్లై చేస్తే దీని ఒక టెంపరేచర్ ఎంత రైజ్ అయింది, డెల్టా T ఈజ్ ఈక్వల్ టు, రైజ్ అంటే ఏంది డెల్టా T అన్నమాట, ఓకే. ఎంత 2T అంట, డెల్టా T వాల్యూ ఎంత ఇచ్చిండు, 2T ఇచ్చిండు, సరేనా. ఇఫ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ సప్లైడ్ టు ద ఆబ్జెక్ట్ ఆఫ్ స్మాల్ m, దెన్ ఇట్స్ టెంపరేచర్ రైజెస్ టు, అంటే సేమ్ హీట్ అయితే సేమే ఉన్నది, అయితే దీనిలో ఉన్న టెంపరేచర్ ఎంత రైజ్ అవుతుంది కనుక్కోండి అంటున్నాడు, ఓకే. సింపుల్ అంటే సింపుల్, చూడండి, స్పెసిఫిక్ హీట్లు సేమ్లు, మాసులు వేరే వేరేగా ఉన్నాయి, అవునా. ఈ టెంపరేచర్ తోటి అయితే మనకు అవసరం కూడా లేదు, ఎందుకంటే స్పెసిఫిక్ హీట్ ఫార్ములా ఏంటి నాన్న, C ఈజ్ ఈక్వల్ టు Q/m ఇంటూ డెల్టా T కదా. సో Q ఈక్వల్ టు ఏంటి, MC డెల్టా T, ఇదే కదా ఫార్ములా అయితే కదా, రైట్ బెడా. సో ఇదేమనుకుందాము, ఇక్కడ మనకు మెయిన్గా కావాల్సింది ఏంటి, మాస్ ఒకటి కదా, ఇంకా డెల్టా T, ఇక మాస్ డెల్టా T, ఎందుకంటే ఇవి రెండు అయితే సేమే కదా, అవునా కదా, రైట్ బెడా. సో ఫైనల్ ఏమొస్తుంది నాన్న, m1 డెల్టా T1 ఈజ్ ఈక్వల్ టు m2 డెల్టా T2 కదా. చలో m1 అంటే m, అవునా. సో m2 అంటే ఏంది ఇది, సో డెల్టా T1 అంటే ఏంది డెల్టా T తీసుకుందాం, ఓకే, డెల్టా T. సో ఇది ఏంది డెల్టా T2 అన్నమాట. ఇవన్నీ 2కి సంబంధించిన, ఇవన్నీ 1కి సంబంధించిన నాన్న, అంతే, ఏం లేదు ఇక్కడ, ఓకే. చలో, సో ఫైనల్గా ఏమొస్తుంది ఇక, m1 m, డెల్టా T1 అంటే డెల్టా T, m2 అంటే 2m, డెల్టా T2 అంటే డెల్టా T2 ఎంత వచ్చింది, ఓకే, డెల్టా T2 అంటే ఎంత 2T అన్నమాట, అంతే కదా, 2T. సో ఫైనల్ ఏమొచ్చింది అన్న, m అయితే పోయింది కదా. సో డెల్టా T ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, 4T ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. ఉందా ఆప్షన్లో 4T ఉంది, ఆప్షన్ C ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. సో చూడగానే ఇక ఈజీ క్వశ్చన్ అయితే అనిపించింది కదా, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఫార్ములా తోటి, ఆ ఫార్ములా వేసుకుంటే మ్యాక్సిమం క్వశ్చన్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ పైన వచ్చినాయి మీకు ఎంసెట్లో, ఓకే. సో ఆ ఫార్ములా అయితే గుర్తుపెట్టుకోండి, సింపుల్ ఉంది కాబట్టి, ఇక న్యూమరికల్ కూడా ఇట్లానే వచ్చినాయి సింపుల్గా, ఓకే. నెక్స్ట్, on a new temperature scale the melting point of ice, ఓకే, ఇది ఐస్, ఇది బాయిలింగ్ పాయింట్ కదా. సో కొత్త స్కేల్ అంట, మెల్టింగ్ పాయింట్ వచ్చేసి 20 degrees X అంట ఇది, ఓకే. అండ్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ వచ్చేసి 110 X అంట, సరేనా. సరే, ఏ టెంపరేచర్ ఆఫ్ 40 degrees Celsius వుడ్ బి ఇండికేటెడ్ ఆన్ దిస్ న్యూ స్కేల్ విల్ బి, అయితే ఇక్కడ మనకు డిగ్రీ సెల్సియస్ అనమాట, ఓకే. ఇక్కడ 100 degrees Celsius కదా, అయితే దీనిలో 40 degrees Celsius అయితే దీనిలో ఎంత దాంతో మ్యాచింగ్ అవుతుంది కనుక్కోండి అంటున్నాడు. ఆల్రెడీ ట్రిక్ తెలుసు కాబట్టి ఫార్ములా ఏంటి నాన్న, ఎక్స్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత 20 కదా, అపాన్ వీటి మధ్యలో ఉన్న డిఫరెన్స్ 110 - 20 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న, 40 మైనస్ లోవర్ ఫిక్స్ పాయింట్ ఎంత 0 అపాన్ వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత 100 కదా, అంతేనా. చాలు, సో ఫైనల్గా ఏమొస్తుంది నాన్న, ఇక x - 20 అపాన్ ఎంత, ఇది 90 కదా,
90 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏంది 40/100. 40/100 ఈ సున్నా పోయింది, ఇక్కడున్న సున్నా అయితే పోయింది కదా. 9 4 36. ఇక్కడ ఏంది x - 20, x ఈక్వల్ టు ఎంత వచ్చిందన్న 56 డిగ్రీ. x ఈజ్ అ ఫైనల్ ఆన్సర్ అనమాట. ఇక ఓకే ఇది ఎక్కడికి వెళ్ళి 56 డిగ్రీ వచ్చింది కదా, 56 డిగ్రీ అంటే 56x డిగ్రీ అన్నట్టు. ఓకే, ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? సింపుల్గా వచ్చింది కదా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా సింపుల్గా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక్క నిమిషము. ఎస్, సో ఇదైతే ఒకటి ఎక్స్ట్రాగా యాడ్ అయింది, దీన్ని డిలీట్ చేస్తాను ఆగండి. చలో, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇది ట్రై చేయండి అందరూ. 2 వైర్స్ A and B ఆఫ్ సేమ్ లెంత్ అండ్ సేమ్ రేడియస్ అండ్ సేమ్ యంగ్స్ మోడ్యులస్. లెంత్ సేమో, రేడియస్ సేమో, ఇంకా యంగ్స్ మోడ్యులస్ కూడా సేమే అంట. సరే, హీటెడ్ టు ఏ సేమ్ రేంజ్ ఆఫ్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ కూడా సేమే అంట. ఇఫ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ A ఈజ్ 3/2 టైమ్స్ ఆఫ్ B అంట. అంటే ఆల్ఫా A ఈజ్ ఈక్వల్ టు 3/2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా B అయితే డాట్ అయితే ఇచ్చిండు. దెన్ ద రేషియో ఆఫ్ థర్మల్ స్ట్రెస్, ఓకే, ఇన్ ద 2 వైర్స్ A and B, థర్మల్ స్ట్రెస్ సిగ్మా A బై సిగ్మా B కనుక్కోండి అంటున్నాడు. ఓకే, సో సిగ్మాది ఫార్ములా ఏంది నాన్న? సిగ్మాది ఫార్ములా ఏంటి? సో చూడండి, యంగ్స్ మోడ్యులస్ ఫార్ములా ఏంటి? F/A ఇంటూ డెల్టా L/L కదా. సో డెల్టా L/Lని ఏం రాసుకోవచ్చు? ఆల్ఫా డెల్టా T అయితే రాసుకోవచ్చు కదా. సో దీన్ని ఏమంటాం? సిగ్మా అంటాం, థర్మల్ స్ట్రెస్, అంతే కదా. సో థర్మల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? Y ఆల్ఫా డెల్టా T వచ్చింది, అంతేనా కదా. ఇప్పుడు మనకు ఏం కావాలి? ఇగో థర్మల్ స్ట్రెస్కి ఆల్ఫాకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కదా. సిగ్మా A బై సిగ్మా B ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా A బై ఆల్ఫా B. ఆల్ఫా ఏమి ఇచ్చిండు? 3/2 టైమ్స్ ఆఫ్ ఆల్ఫా B కదా. సో కింద ఏంది? ఆల్ఫా B. ఇది పోయింది, మొత్తానికి ఏమొచ్చిందన్న 3/2 అయితే వచ్చింది కదా. సో 3/2 ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. ఉందా 3/2? ఎస్ ఉంది, ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మీకు చిన్న మ్యాథమెటికల్స్ అయితే రావాలి నాన్న. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ రాకుండా, ఓకే, ఇప్పటివరకు ఈ చాప్టరే చదవకుండా డైరెక్ట్ ఈ క్వశ్చన్ చూస్తే మీకైతే హార్డ్గానే ఉంటుంది. ఈవెన్ చిన్న క్యాలిక్యులేషన్స్ కూడా హార్డ్గానే కనిపిస్తాయి. ఓకే, ఫస్ట్ ఏంటి? రిజన్ చేయండి, ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోండి, రిజన్ చేయండి. నెక్స్ట్ ఇది చూడండి, సూపర్గా అర్థమవుతుంది. ఓకే, చలో. 2 rods ఆఫ్ సేమ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ హ్యావింగ్ ఎ లెంత్ L and 2L అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ 2α అండ్ ఆల్ఫా. అంటే L1 వాల్యూ ఎంత ఇచ్చిండు? L. L2 వాల్యూ ఎంత ఇచ్చిండు? 2L. ఆల్ఫా 1 ఎంత? 2α. ఓకే, ఆల్ఫా 2 ఎంత? ఆల్ఫా ఇచ్చిండు రెస్పెక్టివ్లీ. ఇఫ్ దే ఆర్ వెల్డెడ్ టు ఫార్మ్ ఏ కాంపోజిట్ రాడ్ ఆఫ్ లెంత్ 3L, రెండు కలిపేసినాం అనమాట. ఓకే, దెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ కాంపోజిట్ రాడ్, ఆల్రెడీ ఫార్ములా అయితే చెప్పినా నేను కాంపోజిట్ రాడ్ది కదా. ఏమని చెప్పిన? L1 ఆల్ఫా 1 ప్లస్ L2 ఆల్ఫా 2 బై L1 ప్లస్ L2 కదా. చలో, సో ఆల్ఫా కాంపోజిట్ ఏమొస్తుంది అన్న? L1 ఆల్ఫా 1 L ఇంటూ 2 ఆల్ఫా ప్లస్ L2 ఆల్ఫా 2 L2 ఆల్ఫా 2 ఎంత? ఆల్ఫా కదా, సారీ, అంతే కదా. అపాన్ L1 ప్లస్ L2 L ప్లస్ 2L ఎంత అయింది? 3L అయింది కదా. సో పైన ఏమైంది అన్న? 2 ఆల్ఫా L ప్లస్ 2 ఆల్ఫా L 4 ఆల్ఫా L బై 3L. ఇది పోయింది. సో ఫైనల్ ఆన్సర్ 4 ఆల్ఫా బై 3 ఈజ్ అ ఫైనల్ ఆన్సర్. ఉందా? 4 ఆల్ఫా బై 3 ఉంది, ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అవునా? నెక్స్ట్ క్వశ్చన్, ద లెంత్ ఆఫ్ మెటల్ రాడ్ ఎట్ ఈ టెంపరేచర్ దగ్గర 30 సెంటీమీటర్ అంట. ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ రైజ్ టు 105 degrees Celsius, its length is increased by ఇంత అంట. ఓకే, చూడండి, దెన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా వాల్యూ మనం కనుక్కోవాలి. ఇప్పుడు అండి ఇది చూడండి, డెల్టా L ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? L0 ఆల్ఫా డెల్టా T, అంతే కదా. ఇప్పుడు అండి, సో ఇక్కడ డెల్టా వాల్యూ అయితే ఇచ్చిండు.
ఇట్స్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 0.027 అయితే ఇచ్చింది కదా, ఇక్కడ రాసుకుంటున్నా 0.027 సెంటీమీటర్లోనే. ఈడ కూడా లెంత్ ఉంది కదా, అది కూడా సెంటీమీటర్లోనే, సెంటీమీటర్ ఎగిరిపోతుంది అన్నట్టు అట్లా. ఓకే, ఎల్ నాట్ వాల్యూ ఒరిజినల్ లెంత్ ఎంత 30 సెంటీమీటర్ అయితే ఇచ్చిండు. ఓకే, 30 అని రాసేసిన. ఆల్ఫా డెల్టా టీ 105 మైనస్ 30 కదా, 105 మైనస్ 30 కదా, అంతేనా. మీరు కెల్విన్లో మార్చుకొని అది మైనస్ చేసుకున్నా మీకు అదే ఆన్సర్ వస్తుంది ఎట్లన్నా కానీ. ఓకే, సో 30 ఇంటూ ఆల్ఫా ఇంటూ ఎంత వస్తుంది నాన్న 75. 75 ఇక్కడ 0.027. సో ఆల్ఫా ఈక్వల్ ఏమొచ్చింది, దీని ఎట్లా రాసుకోవచ్చు 27/1000 కదా, కింద 30 ఇంటూ 75 కదా. సో ఫైనల్లీ ఇగో 3 9s are 27, 3 10s are 30 కదా, పైన 9 మిగిలింది, కింద 4 సున్నాలు కదా, 1 2 3 4, కింద ఒకటి ఇంకోటి ఉన్నది 75 ఉన్నది ఒకటి కదా, అంతేనా. చలో, సో ఇప్పుడు ఏమొస్తుంది నాన్న 3 3s are 3 2s are 6, 3 5s are 15 కదా. సో 3/25 ఇంటూ 10⁻⁴ కదా క్యాలిక్యులేషన్లో. ఎస్, సో ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది అన్న 3/25 వచ్చేసి మీకు ఎంత వస్తుంది 12 కదా, 12 ఇంటూ 10⁻⁶ per degree Celsius ఇది ఫైనల్ ఆన్సర్ నాన్న. ఓకే, 12 ఇంటూ 10⁻⁶ per degree Celsius, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సాల్వ్ చేసుకోండి, మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ద హీట్ ఎనర్జీ రిక్వైర్డ్ టు కన్వర్ట్, అంటే క్యూ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, మాస్ ఎంత ఇచ్చిండు 10 కిలోలు అయితే ఇచ్చిండు కదా. ఐస్ ఎట్ టెంపరేచర్ అయితే -10 degrees Celsius ఇంటూ ఏ వాటర్ ఎట్ 0 degrees Celsius. ఓకే, అంటే డెల్టా టీ వాల్యూ డైరెక్ట్గా 10 అని రాసేసుకుంటే అయిపోతుంది కదా, ఇక 10 కదా, డెల్టా టీ వాల్యూ 10 రాసేసుకుంటే అయిపోతుంది. ఓకే, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ఐస్ అయితే ఇచ్చిండు, అండ్ లాంటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అయితే ఇక్కడ ఇచ్చిండు నాన్న. ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ నుంచి ఈ టెంపరేచర్ నుంచి ఈ టెంపరేచర్ వరకు మనకు స్టేట్ అయితే చేంజ్ కాలేదు. స్టేట్ చేంజ్ కాలేదు అని అంటే మనము క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాము, స్పెసిఫిక్ హీట్ రాస్తాం కదా, క్యూ ఈక్వల్ టు MC డెల్టా టీ రాస్తాం కదా, ప్లస్ మళ్ళీ ఈ 0 degrees Celsius దగ్గర ఏమవుతుంది అన్న టెంపరేచర్ అదే ఉంటుంది కదా, ఏమవుతుంది ఐస్ నుంచి వెళ్ళి ఏమవుతుంది అదే అంటే ఐస్ అంటే సాలిడ్ కదా, సాలిడ్ నుంచి లిక్విడ్లోకి మారుతుంది అనమాట. ఓకే, అప్పుడు స్టేట్ అనేది చేంజ్ అయిపోయింది, అప్పుడు లాంటెంట్ హీట్ వస్తుంది కదా, క్యూ ఈక్వల్ టు ML వస్తుంది కదా, అంతేనా. సో ఆల్రెడీ ద్రోణ సిరీస్లో న్యూమెరికల్ చేసినాం కదా నాన్న, ఒక్కసారి చూడండి, అది చూస్తే ఫటాఫట్ నాకంటే ముందు మీరే వేసేస్తారు నాన్న. ఓకే, చలో, సో మాస్ ఎంత 10 కిలోలు, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ సి వాల్యూ ఏమి ఇచ్చిండు, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఓకే 0.5 క్యాలరీనా, సరే క్యాలరీలో చేద్దాం, లాస్ట్లో కన్వర్ట్ చేసుకుందాం, ఎందుకంటే ఆప్షన్లో జౌల్స్లో ఇచ్చిండు. ఓకే, చలో, సో 0.5 అంటే 1/2 కదా, 1/2 ఇంటూ ఇక ఇది చూడండి, మాస్ అనేది గ్రాములలో ఇచ్చిండు, ఈ యూనిట్లు చూసే మనం దీన్ని కన్వర్ట్ చేయాలి. ఓకే, చలో కన్వర్ట్ చేద్దాం ఇక. ఓకే, ఏమొస్తుంది మాస్ని 10 కిలోలు అంటే 10 క్యూబ్ గ్రామ్స్ కదా, మాస్ అయితే రాసేస్తాము. రైట్, సో ఇదైతే క్లియర్ అయిపోయింది. డెల్టా టీ వాల్యూ ఎంత వచ్చింది 10 వచ్చింది కదా, మళ్ళీ మాస్ 10 కిలోలు 10 క్యూబ్ కదా, లాంటెంట్ హీట్ 80 క్యాలరీస్, ఇది క్యాలరీనే కదా, ఇది గ్రామ్ ఉంది కదా, చలో గ్రామ్లోనే కన్వర్ట్ చేసుకున్నాం మనం కదా, ఇది ఎంతనన్నా 80 కదా, ఇంతేనా. రైట్, సో ఫైనల్ ఏమొస్తుంది 345 అంటే 10⁻⁵ కదా, సో ఇక్కడ రాస్తున్నా. సో చూడండి, క్యాపిటల్ Q ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 10⁻⁵ కదా, ప్లస్ ఇది ఎంత వస్తుంది 345 అంటే 8 ఇంటూ 10⁻⁵ కదా. సో 10⁻⁵ అయితే బయట అంటే 0.5 ప్లస్ 8, 1/2 అంటే 0.5 కదా, సో ఫైనల్ ఎంత వచ్చింది 10⁻⁵ ఇంటూ 8.5 కదా, 8 ప్లస్ 0.5 8.5 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇదేంది క్యాలరీలో, ఇది క్యాలరీలో. ఓకే, సో ఇక్కడ ఆప్షన్లో జౌల్స్లలో ఇచ్చిండు కదా, సో 10⁻⁵ ఇంటూ 8.5 ఇంటూ 4.18 లేదా 4.2. ఓకే, ఇది సాల్వ్ చేసుకుంటే మీకు ఆన్సర్ నాకు తెలిసి 357 ఇంటూ 10⁻⁴ వస్తుంది రానా, ఇదేనా
రైట్. సో 357 ఇంటూ 10^4 ఇదే వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ఎ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సాల్వ్ చేసుకోండి అది. 357 ఇంటూ 10^4 joules is the final answer. చలో నెక్స్ట్ క్వశ్చన్. If the reading in Fahrenheit scale is twice the reading in Celsius scale, okay, Fahrenheit scale law is equal to twice the reading present in Celsius scale anta, ఇది given condition. Then the reading in Fahrenheit scale అంటే Fahrenheit scale ది రీడింగ్ అనుకోవాలి. ఓకే, సో ఫార్ములా అయితే తెలుసు కదా నాన్న. ఓకే, ఎఫ్ మైనస్ ఇలా లోవర్ ఫిక్స్డ్ పాయింట్ ఎంత 32 కదా అపాన్ 180 కదా నంబర్ ఆఫ్ డివిజన్స్ Fahrenheit స్కేల్లో. అవునా, దీనిలో నాన్న సి మైనస్ 0/100 అంతేనా. ఎఫ్ వాల్యూ ఎంత ఇచ్చిండు 2c మైనస్ 32/180 ఈజ్ ఈక్వల్ టు c/100. ఇది మాత్రము ద్రోణ సిరీస్లో మొత్తం నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకోండి, ఈ వీడియో మళ్ళీ 2 గంటలు అవుతుంది, మీకు 2 గంటల కంటే ఎక్కువనే అవుతుంది. ఓకే, ఒక్కొక్క క్వశ్చన్కి నేను 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకోండి, అక్కడ డీటెయిల్ ఉన్నది, ఇక్కడ డీటెయిల్ ఉన్నది. ఓకే, మీరు ఒక్కసారి చూస్తే ఇక ఇది మొత్తం ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఫ్రెష్గా ఇది మీకు అసలు ఈ ఫార్ములానే తెలియదు, నేను ఎట్లా రాసిందో తెలియదు, ఈ ఫారెన్హీట్ స్కేలు ఈ కన్వర్షన్ కూడా తెలియదు. సో అట్లాంటప్పుడు నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ ఇప్పుడు టైం పోతుంది, అంతేగాని మీకు అర్థం అవుతుందేమో, కానీ అక్కడ టైం అనేది ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మనకు ఉన్నది చాలా తక్కువ టైం. సో ఆ ఉన్న టైంని మనం చాలా మంచి రకంగా సేవ్ చేయాలి అని అంటే, యూజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ద్రోణ సిరీస్లో ఉన్న వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడాలి నాన్న. ఓకే, చలో అది చూస్తే నేను ఎందుకు రాసిన ఇట్లా అన్న విషయం మీకు ఫట్ అని అర్థమవుతుంది. ఓకే, 2 5s 2 9s, ఈ 5 ఇటు పంపించండి, ఈ 9 ఇటు పంపించండి. ఓకే, 5 ఇంటూ 2c మైనస్ 32 ఈజ్ ఈక్వల్ టు 9c కదా. 10c మైనస్ 160 ఈజ్ ఈక్వల్ టు 9c. దీని ఇటు పంపించండి, దాని అటు పంపించండి. ఎంత వస్తుంది? c ఈక్వల్ టు 160 కదా. క్వశ్చన్లో ఏం అడిగిండు, ఎఫ్ వాల్యూ ఏంటి అనుకోండి అన్నాడు. ఎఫ్ వాల్యూ ఏమొస్తుంది అన్నాడు 2c. ఓకే, 2 ఇంటూ 160 ఎంత 320. ఓకే, ఉందా ఆప్షన్లో 320 ఉంది. ఎఫ్ వాల్యూ డిగ్రీ ఫారెన్హీట్ కదా, అంతేనా కదా. చలో బేటా, సో ఇది క్లియర్ అయిపోయింది. The Fahrenheit and Kelvin scale of temperature will have the same reading at a temperature of. సో చూడండి, ఫారెన్హీట్ స్కేల్ కెల్విన్ స్కేల్ అంట. ఫారెన్హీట్ స్కేల్లో ఇగో ఎక్స్, ఎఫ్ ఈక్వల్ టు కే ఈక్వల్ టు ఎక్స్ లాగా తీసుకుందాం. ఓకే, ఫారెన్హీట్ స్కేల్లో ఇంకా కెల్విన్ స్కేల్లో సేమ్ అంట రీడింగ్ అనేది. సో దాని వాల్యూ ఏం తీసుకున్నా, ఎక్స్ తీసుకున్నా. ఫస్ట్ ఫారెన్హీట్ స్కేల్ రాస్తున్నా. ఓకే, ఎక్స్ మైనస్ అంటే ఫారెన్హీట్ స్కేల్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్ అపాన్ నంబర్ ఆఫ్ డివిజన్స్ కదా. నెక్స్ట్ కెల్విన్లో కే మైనస్ లోవర్ ఫిక్స్ పాయింట్ ఎంత 273 కదా కెల్విన్ స్కేల్లో అపాన్ 100 అంతే కదా. నంబర్ ఆఫ్ డివిజన్స్ 100 కదా. చలో, సో ఇది పోయింది. 2 9s 2 5s 10 కదా. ఏమొచ్చింది ఎక్స్ బై, ఓకే ఎంత వచ్చింది ఇది ఎక్స్ మైనస్ 273 డివైడెడ్ బై 5. ఇట్ సైడ్ ఏమున్నది ఎక్స్ మైనస్ 32/9 కదా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, ఇది పంపిస్తుంది. 5x మైనస్ 160 కదా. 5 ఇంటూ 30 160. ఇదేమొస్తుంది 9x మైనస్ 273 ఇంటూ 9 అంతేనా కదా. ఇది ఆల్రెడీ మనం ద్రోణ సిరీస్లో చేసినాం కదా. రైట్ బెటా, సో దీని ఇటు పంపించండి, దీని ఇటు పంపించండి. ఓకే, సో 273 ఇంటూ 9, 9x మైనస్ 5x ఎంత 4x కదా. 4x ఏనా కదా. దీని ఇటు పంపించండి. ఓకే, మైనస్ 160. దీన్ని అటు పంపించినాము. 9x మైనస్ 5x 4x. సో x ఈక్వల్ ఏమొస్తుంది 273 ఇంటూ 9 మైనస్ 160/4. ఓకే, ఇది సాల్వ్ చేసుకోండి నాన్న. ఇక నాకు తెలిసి ఇక 574.6 వస్తుంది నాన్న మీకు ఎక్స్ వాల్యూ. ఓకే, సాల్వ్ చేసుకుంటే ఇది వస్తుంది. ఓకే, 574.6 ఇస్ అ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఫైండ్ ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ స్టీల్ అండ్ కాపర్ రాడ్. లెంత్ ఆఫ్ స్టీల్ బై లెంత్ ఆఫ్ కాపర్ రాడ్ కనుక్కోండి అంటున్నాడు రేషియో. ఇఫ్ ద స్టీల్ రాడ్ ఈజ్ 4 centimeter లాంగర్ దెన్ ద కాపర్ రాడ్. ఓకే, 4 centimeter లాంగర్ అంట. 4 +
ఎల్సి ఇదైతే ఇచ్చిండన్న 4 సెంటీమీటర్ కొంచెం పెద్దగా ఉందంట. ఓకే, కాపర్ రాడ్ కంటే 4 సెంటీమీటర్ పెద్దగా ఉంది. ఓకే, ఎట్ ఎనీ టెంపరేచర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఓకే ఆఫ్ స్టీల్ అండ్ కాపర్. అంటే ఇక్కడ కూడా మనం ఏం కనుక్కోవాలి, లెంత్కి కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ తెలిస్తే ఆన్సర్ వచ్చేసినట్టే, అంతేనా కదా? రైట్. సో ఇప్పుడు నాకు చెప్పండి, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ నాట్ ఆల్ఫా డెల్టా టీ కదా. ఇవి ఒరిజినల్ లెంత్లో, ఇదేంది ఒరిజినల్ లెంత్, ఇది చేంజ్ ఇన్ లెంత్ అనమాట, అంతే కదా. సో దీనికి ఉన్న రిలేషన్షిప్ ఏంటి నాన్న, ఆల్ఫా ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ఎల్ నాట్ లెంత్, అంతేనా కదా కదా. సో ఫైనల్లీ ఏమొస్తుంది నాన్న మనకు, ఎల్ఎస్ బై ఎల్సి ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఎసీడా ఆల్ఫా సీడా, అంతేనా. ఆల్ఫా సి వాల్యూ ఏమి ఇచ్చిండన్న, ఆల్ఫా సి వాల్యూ కాపర్ది ఎంత 1.7 ఇంటూ 10⁻³ అవునా. స్టీల్ ఎంత ఇచ్చిండు, ఆల్ఫా వాల్యూ 1.1 ఇంటూ 10⁻³ కదా. సో ఇది పోయింది, పాయింట్ పోయింది, మిగిలింది ఎంత 17/11 ఇస్ అ ఫైనల్ ఆన్సర్. ఓకే, 17/11 ఇస్ అ ఫైనల్ ఆన్సర్. ఉందా 17/11 ఉంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్ బేటా. సో చూడండి, ఏ హోల్ ఆఫ్ డయామీటర్ 5 సెంటీమీటర్ ఇస్ డ్రిల్ ఇన్ ఎ మెటల్ షీట్ ఆఫ్ 30 degrees ఎట్ 30 degrees Celsius. చూడండి 30 degrees Celsius దగ్గర ఒక హోల్ అయితే వేసినాం. అఫ్కోర్స్ తిరిగేటప్పుడు వేడి అయితే ఉంటుంది కదా. ఈ టెంపరేచర్ దగ్గర దీని యొక్క డయామీటర్ అంటే దీని యొక్క లెంత్ ఎంత 5 సెంటీమీటర్ డయామీటరే. ఆ డయామీటర్ని ఎల్ నాట్ రాసిన సరేనా. చలో, సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, ద లీనియర్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా వాల్యూ అయితే ఇచ్చిండు 2 ఇంటూ 10⁻⁵ per Kelvin ఇచ్చిండు. ద డయామీటర్ ఆఫ్ ఎ హోల్ వెన్ టెంపరేచర్ ఈజ్ రైజ్ టు 230 degrees Celsius. ఓకే, సో ఇది చూడండి అన్న, ఇప్పుడు డెల్టా టీ వాల్యూ ఏంది, చెప్పండి. 230 - 30 కదా. సో మొత్తానికి ఏమొచ్చింది 200 అయితే వచ్చింది కదా. డెల్టా టీ వాల్యూ కెల్విన్లో మార్చేసుకుంటే ఇది వస్తుంది కదా. ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏం కనుక్కోవాలి, ద డయామీటర్ ఆఫ్ ద హోల్ వెన్ ద టెంపరేచర్ ఇస్ రైజ్ టు ఈ టెంపరేచర్, అంతేనా. చలో, సో ఏం కనుక్కోవాలి, డెల్టా ఎల్ మనం కనుక్కోవాలన్న, డెల్టా ఎల్. చలో, సో చూడండి ఓకే, ఒక్క నిమిషము. ద డయామీటర్ ఆఫ్ హోల్ వెన్ ద టెంపరేచర్ ఈజ్ రైజ్ టు ఈ. ఓకే, ఎల్ వాల్యూ కనుక్కోవాలి నాన్న, మనము ఎల్ వాల్యూ కనుక్కోవాలి కదా. డెల్టా ఎల్ కాదు, ఫైనల్ లెంత్ కనుక్కోవాలి. ఫైనల్ లెంత్ ఎల్ నాట్ ఇది ఇచ్చిండు, ఫైనల్ లెంత్ కనుక్కోవాలి మనం. ఓకే, సో ఈ ఫైనల్ లెంత్ ఎట్లా కనుక్కుంటాం చెప్పండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ నాట్ 1 + ఆల్ఫా డెల్టా టీ కదా. ఇదే కదా ఫార్ములా, అంతే కదా. ఆ టెంపరేచర్ దగ్గర ఓకే కరెక్ట్, ఇదే ఎల్ వాల్యూ అనుకోవాలి. డెల్టా ఎల్ వాల్యూ చాలా చిన్నగా ఉంటుంది. ఇగో ఇక్కడ ఆప్షన్లు చూడండి, పెద్దగా ఉన్నాయి అన్నీ కదా. ఒరిజినల్ లెంతే 5 సెంటీమీటర్, పెరిగితే చిన్న పెరగాలి మిల్లీమీటర్లలో కదా, సెంటీమీటర్ మిల్లీమీటర్లలో ఉండాలి, అంటే 0. ఉండాలి. అది డెల్టా ఎల్, అట్లా ఐడెంటిఫై చేసిన నేను. ఓకే, దీన్ని చూసి ఐడెంటిఫై చేసిన కదా. మంచిగా జాగ్రత్త చదివినా కానీ అదే ఇగో ఫైనల్ లెంత్ ఎంతనో కనుక్కోండి అంటున్నాడు. ఓకేనా. చలో, ఆ టెంపరేచర్ దగ్గర లెంత్ ఎంత, ఈ టెంపరేచర్ దగ్గర లెంత్ ఎంత, అంతే. ఇగో చలో, ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ నాట్ ఎంత ఇచ్చిండు, 5 సెంటీమీటర్ అయితే ఇచ్చిండు కదా. 1 + ఆల్ఫా వాల్యూ 2 × 10⁻⁵, 2 × 10⁻⁵. డెల్టా టీ ఎంత వచ్చిందన్న చూడండి, 200 కదా. 200. చలో, సో 5 ఇన్ బ్రాకెట్ 1 + 2 to the 4 కదా. 4 × 10⁻, ఇన్లర్ ఎండ్స్ ఉండాలి అయితే పోయినాయి, అంటే 10⁻³ అయితే వచ్చింది కదా. సో 5 ఇన్ బ్రాకెట్ 1 + 0.004 అంతేనా. చలో, సో ఏమొస్తుంది ఇక దీన్ని యాడ్ చేస్తే 5 × 4 = 20 కదా. ఇది మళ్ళీ ప్లేస్ 5 + 0.02 కదా. అంటే ఫైనల్ ఆన్సర్ ఏంటన్నా 5.02. ఫైనల్ లెంత్ వచ్చింది 5.02 సెంటీమీటర్ ఇస్ ఫైనల్ ఆన్సర్. 5.02 ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేనా, కరెక్టేనా కదా.
ఎస్ సో 5.02 సెంటీమీటర్ ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక. ఏ మెటల్ క్యూబ్ అబ్జర్బ్స్ ఇంత హీట్ ఎనర్జీ అయితే తీసుకున్నది, ఓకే, 2100 joules ఆఫ్ హీట్ వెన్ ఇట్ టెంపరేచర్ ఈజ్ రైజ్డ్ బై 2 degrees Celsius. ఓకే, సో డెల్టా టీ వాల్యూ అయితే ఇచ్చిండు, ఓకే, 2 అయితే ఇచ్చిండు డెల్టా టీ వాల్యూ. ఓకే, ఇఫ్ ద స్పెసిఫిక్ హీట్ సి వాల్యూ అయితే ఇచ్చిండు 900 joule per kg కెల్విన్ అయితే ఇచ్చిండు. ఓకే, దెన్ ద మాస్ ఆఫ్ ద క్యూబ్, మాస్ కనుక్కోవాలన్న డైరెక్ట్ ఫార్ములా కదా. ఫార్ములా ఏంటి, క్యాపిటల్ క్యూ ఈక్వల్ టు ఎంసి డెల్టా టీ కదా. క్యాపిటల్ క్యూ 2100, మాస్ కనుక్కోవాలి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ 900 కదా, డెల్టా టీ వాల్యూ 2 అయితే ఇచ్చిండు కదా. సో ఇలా 2 సున్నాలు అయితే పోయినాయి కదా. సో మాస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందో ఇక్కడ 21, 9 to the 18 కిందికి పోతుంది కదా, అంతేనా. 3 7s are 21, 3 6s are 18 కదా. అంటే మొత్తానికి ఏమొస్తుంది నాకు 1.1 తోటి స్టార్ట్ అవుతుంది కదా. 1.1 తోటి ఒకటే ఉన్నది ఆన్సర్, ఈ ఆప్షన్ అయితే ఒకటే ఉంది కాబట్టి ఇక అది పెట్టేసేయండి. ఇక 1.11 kg is the final answer. 1.11 kg is the final answer. Next question. 176 CO2 can change its temperature from ఇక్కడ నుంచి అక్కడ చేంజ్ అయితే అయింది బై అబ్జర్వింగ్ హీట్. ఇంత హీట్ తీసుకొని దానికి టెంపరేచర్ అయితే చేంజ్ అయిపోయింది. ఓకే, థర్మల్ ఎనర్జీ. మోలార్ స్పెసిఫిక్ హీట్ ది ఫార్ములా ఏంటన్నా, క్యూ బై ఎన్ ఇంటూ డెల్టా టీ కదా, అంతేనా. మాస్ టర్మ్లో రాస్తే క్యూ బై ఎం ఇంటూ డెల్టా టీ, ఇక్కడ మోలార్ అన్నాడు కాబట్టి ఎన్ ఇంటూ డెల్టా టీ కదా. రైట్, సో ఏం కనుక్కోవాలి ఇప్పుడు మనము, మోలార్ స్పెసిఫిక్ హీటే కనుక్కోవాలి కదా. రైట్, సి ఈక్వల్ టు క్యూ వాల్యూ ఎంత ఇచ్చిండు 3600, అవునా. ఎన్ వాల్యూ ఏంటి, గివెన్ మాస్ బై మోలార్ మాస్, గివెన్ మాస్. సో ఎన్ వాల్యూ గివెన్ మాస్ ఎంత 176 కదా, 176 బై మోలార్ మాస్. ఆక్సిజన్ ఎంత 32 కదా, ఆక్సిజన్ 32. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ది 12. సో 176 బై ఇది 4, ఇక్కడ 4 కదా, అవునా. ఇది ఎంత వస్తుంది అన్న 44 4 176 కదా, అంతే. మొత్తానికి అయితే ఇది 4 వచ్చింది. డెల్టా టీ వాల్యూ ఏమి ఇచ్చిండు, డెల్టా టీ 30 - 0 అంటే 30నే అది కదా. ఈ సున్నా పోయింది కదా. 3 1s 3 2s, ఈ సున్నాకు 0 రాసేసిన. ఓకే, 4 3s. సో ఫైనల్ ఎంత వచ్చింది అన్న 30 వచ్చింది కదా, 30. ఎస్, ఆప్షన్ ఏ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అందరు ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఓకే, ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ బిట్వీన్ ద వాటర్ ఎట్ ద టాప్ అండ్ ద బాటమ్. ఓకే, top at the bottom of 20 meters high waterfall, assuming 10% of energy of fall is spent in heating the water. Use specific heat capacity. Okay, ఇది చూడండి అన్న ఏమున్నది, ఫైండ్ ద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ బిట్వీన్ ద వాటర్ అంటే డెల్టా టీ వాల్యూ అనుకోవాలి. ఓకే, ఏమైంది, పైనుంచి కింద పడుతున్నది. ఓకే, 10% ఏమన్నాడు 10%. ఓకే, 20 మీటర్లు కింద పడంగానే దాంట్లో ఉన్న 10% ఎనర్జీ అనేది హీట్ రూపంలో కన్వర్ట్ అయిపోయిందట. ఓకే, రైట్ బెటా. సో ఫైనల్లీ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంసీ డెల్టా టీనే కదా, అంతే. దాని యొక్క ఏమైంది ఇక్కడ స్పెసిఫిక్ స్టేట్ చేంజ్ అయిందా, వాటరే ఉంది కదా. ఓకే, ఇక్కడ ఎనర్జీ రూపంలో రాసుకోవచ్చా, ఈ ఎనర్జీ ఎంత 10%. ఓకే, 10% అంటే 10/100 కదా. పొటెన్షియల్ ఎనర్జీ పైన కింద పడ్డది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీస్ కన్వర్ట్ ఉంటుంది హీట్ ఎనర్జీ అట్లా. ఎంసీ డెల్టా టీ, ఎమ్ పోయింది, ఇది పోయింది, అవునా. జీ వాల్యూ 10 కదా, ఇది కూడా పోయింది. అంటే మొత్తానికి హెచ్ ఈక్వల్ టు సి ఇంటూ డెల్టా టీ కదా. రైట్, సో ఫైనల్ ఏం కనుక్కోవాలి డెల్టా టీని కదా కనుక్కోవాల్సింది. హెచ్ వాల్యూ ఎంత ఇచ్చిండు 20 మీటర్ ఇచ్చిండు, ఇగో హైట్. సి వాల్యూ ఎంత ఇచ్చిండు 4000 డెల్టా టీ. ఓకే, ఇంట్లో సున్నా అయితే పోయింది 200 కదా. చలో, సో ఫైనల్లీ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు 1/200 కదా. 1/2 అంటే 0.5 ఇలా 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఓకే,
అంతేనా కదా? డెల్టా టీ 0.005 డిగ్రీ సెల్సియస్, 0.005 డిగ్రీ సెల్సియస్. ఓకే, క్లియరేనా? చలో నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ? ఏది కరెక్ట్ కాదు. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ డిపెండ్ ఆన్ నేచర్ ఆఫ్ మెటీరియల్, నేచర్ ఆఫ్ సబ్స్టెంట్, బట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ క్వాంటిటీ. కరెక్ట్, ఇది కరెక్టే. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్, ఆల్రెడీ చెప్పిన. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వేరియబుల్ అయితే ఫార్ములా యూజ్ చేయండి అని చెప్పేసి చెప్పిన కదా. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ వాటర్ డజంట్ వేరీ విత్ టెంపరేచర్, ఇట్ వేరీ విత్ టెంపరేచర్. వేరీ తోటి అయితే వేరీ అయితే అవుతుంది నాన్న. ఓకే, ఎస్ఐ యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, ఇది కరెక్ట్. చలో మొత్తానికైతే ఆప్షన్ సి ఇస్ అ రాంగ్ ఆన్సర్. సరేనా? ద రేషియో ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్సివిటీ టు ద కోఎఫిషియంట్ ఆఫ్ రియల్ ఎక్స్పాన్షన్. అబ్బా, ఆల్ఫా బై బీటా అడుగుతున్నాడు. ఓకే, మనం ఆల్ఫాని ఆల్ఫా రాస్తాము, బీటాని ఏం రాస్తాం నాన్న? 2 ఆల్ఫా రాస్తాం కదా, ఆఫ్ ఏ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ సాలిడ్. కదా ఏమున్నది, ఆల్ఫా బై బీటా ఏమవుతుంది కనుక్కోండి అన్నాడు కదా. బీటా అంటే తెలుసు కదా నాన్న, 2 ఆల్ఫా. గామా అంటే 3 ఆల్ఫా కదా. ఫైనల్ ఎంత? 1/2. 1/2 అంటే 0.5 కదా. 0.5 ఉందా? ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 2 స్పియర్స్ ఆఫ్ సేమ్ మెటీరియల్ అండ్ రేడియస్, అంటే రేడియస్లో అయితే 2 ఇచ్చింది కాబట్టి R1/R2 రాస్తున్నా. సరేనా? ఎట్ ఏ టెంపరేచర్, ఆ టెంపరేచర్ దగ్గర అంటే T1 ఎంత ఇచ్చిండో 2000 కెల్విన్, T2 ఎంత ఇచ్చిండో 2500 కెల్విన్ కదా. 2500 కెల్విన్ అయితే ఇచ్చిండో. ద రేషియో ఆఫ్ ఎనర్జీ రేడియంట్ బై దెమ్ పర్ సెకండ్. ఓకే, ఎనర్జీ రేడియంట్ అంటే పవర్ అడుగుతున్నాడు మనకు. పవర్ది ఫార్ములా ఏంటి నాన్న? సిగ్మా ఏ ఇంటూ T⁴ కదా. స్టీఫెన్స్లో నాన్న ఇంటెన్సిటీ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ పవర్ 4 కదా. ఇది తీసేస్తే సిగ్మా వస్తుంది. దీన్ని ఏం రాసవచ్చు? ఐదేంది ఫార్ములా? I ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ పర్ యూనిట్ ఏరియా పర్ యూనిట్ టైం. దీన్ని పవర్ అంటాము, ఏ అనేది అటు పోయింది కదా. సో ఫైనల్లీ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇలా ఏరియా ఉంది కదా, πr² కదా. R² అంటే T⁴. సో ఫైనల్లీ ఏం కనుక్కోవాలి ఇక మనం? P2 వాల్యూ అనుకోవాలి కదా, అంతేనా? ద రేషియో ఆఫ్ ఎనర్జీ ద రేషియో ఆఫ్ ఎనర్జీస్ రేడియంట్ బై దెమ్ పర్ సెకండ్ అంటే ఇది చూడండి అన్న, P1/P2నే అనుకోవాలి కదా, అంతే కదా. ఏమొస్తుంది? R1/R2 హోల్ స్క్వేర్, T1/T2 హోల్ పవర్ 4, R1/R2 హోల్ స్క్వేర్ 5/2 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది? 25/4 కదా. T1/T2 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది నాన్న? 3 0/25, 2 0 హోల్ పవర్ 4 కదా. 2 0 పోయినాయి. 5 4 5 కదా. సో ఫైనల్ ఏమొచ్చింది? 25/4 ఇంటూ 4/4 16 ఇంటూ 16. ఇది చూడండి, 16 ఇంటూ 16 రాసేద్దాం. 16 ఇంటూ 16 బై 25 ఇంటూ 25 రాసుకోవచ్చు కదా. చలో ఇది పోయింది. 4 4 కదా. 16 4 64, కింద మిగిలింది ఏంటి? 25. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? ఇవి వచ్చేసింది. P1/P2 ఏమొచ్చిందన్న? 64/25 ఫైనల్ ఆన్సర్. ఉందా? 64/25. మెల్ల వేసుకున్నానా, మ్యాథమెటికల్ పార్ట్ ఉన్నది, దానిలో ఏమున్నది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద వేవ్ లెంత్ ఆఫ్ ద రేడియేషన్ ఎమిటెడ్ బై ద బ్లాక్ బాడీ. ఓకే, వేవ్ లెంత్ అయితే ఇచ్చిండు 6 మిల్లీ అంటే 10⁻⁻6 కదా. అండ్ ద వీన్స్ కాన్స్టెంట్ బి వాల్యూ 3 × 10⁻³ మిల్లీ కెల్విన్ అంట. దెన్ ద టెంపరేచర్ ఆఫ్ ద బాడీ. అబ్బా, ఎంత సింపుల్ క్వశ్చన్ అడిగింది కదా. రైట్ బెడా. సో వేవ్ లెంత్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు టెంపరేచర్ కదా. ప్రొపోర్షనల్లీ సింపుల్ తీసేస్తే వీన్స్ కాన్స్టెంట్ వస్తుంది కదా. సో టెంపరేచర్ అనుకోవాలి కాబట్టి B/λ కదా. రైట్. సో బి వాల్యూ 3 × 10⁻⁻6. వేవ్ లెంత్ ఎంత ఇచ్చిండు? 6 × 10⁻⁻6 కదా, అంతేనా కదా. రైట్. చలో ఇది పోయింది. 1/2 వచ్చింది. 1/2 అంటే 1/2 అంటే 0.5 కెల్విన్ అన్న, ఇంతే ఆన్సర్. ఉందా? ఆప్షన్ ఉంది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. థర్మోపైల్ బోలోమీటర్ ఈజ్ యూజ్ టు డిటెక్ట్. ఆల్రెడీ నోట్లో చెప్పిన ఇది స్టార్టింగ్లో కదా. అది ఏంటన్నా? ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కనుక్కోవడానికి కోసం మనం యూజ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్. ద రేడియంట్ పవర్ ఆఫ్ ఏ బాడీ అట్ టెంపరేచర్ అయితే ఇచ్చిందన్న. ఇగో ఈ టెంపరేచర్ దగ్గర పవర్ అనేది ఇంత అంట, సరేనా. ఇఫ్ ద టెంపరేచర్ ఈజ్ రైజ్ టు 800 కెల్విన్స్ అంటే T2 వాల్యూ 800 అయితే
ఓకే T2 వాల్యూ 800 అయితే వాట్ వుడ్ బి ద రేడియంట్ పవర్ ఆఫ్ ద బాడీ అంటే P2 వాల్యూ ఏంటో కనుక్కోవాలి. ఓకే మనకు తెలుసు పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ T⁴ కదా, అంటే ఇంటెన్సిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ T⁴. ఇలానే కదా మనకు పవర్ వచ్చేది, అంతేనా కదా? రైట్ బెటా. సో ఫైనల్లీ P2 by P1 ఈజ్ ఈక్వల్ టు T2 by T1 హోల్ పవర్ 4, అంతేనా? రైట్. సో P2 by P1 వాల్యూ ఎంత ఇచ్చిందన్నా? 1000 అయితే ఇచ్చింది సార్. ఓకే T2 by T1 800 by 400, 800 by 400 హోల్ పవర్ 4 కదా. ఈ రెండు సున్నాలు పోయినాయి. 4 2 2 పవర్ 4 ఎంత? 16 సార్ కదా. P2 by 1000. సో P2 ఈక్వల్ ఏమొచ్చిందన్న? ఓకే 16,000 సార్ కదా. ఓకే 16,000 వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్? 16 3 సున్నాలు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మెటల్ బాల్ ఆఫ్ మాస్ 1 kg ఈజ్ హీటెడ్ యూజింగ్, అంటే పవర్ అయితే ఇచ్చిందని ఇక్కడ 40 వాట్స్ అంట. P1 రాసుకుందాము. మాస్ అయితే ఎంత? 1 కిలో అయితే ఇచ్చిండు. సరే ఓకే హీటెడ్ ఇన్ ఏ రూమ్ ఎట్ 30 degrees Celsius. ఓకే సరే అంటే ఇక్కడ సరౌండింగ్ టెంపరేచర్ ఇచ్చిండు అనమాట 30 degrees, రూమ్లో హీట్ చేసారు కదా. ద టెంపరేచర్ ఆఫ్ ద బాల్ బికమ్ స్టడీ ఎట్ 70 degrees Celsius. ఓకే 70 దగ్గర అది. ఓకే చూడండి అన్న, ఒక 1 kg బాల్ని రూమ్లో హీట్ చేస్తే ఈ టెంపరేచర్ దగ్గర స్టడీ అయింది. దాని అక్కడ ఉన్న పవర్ ఏమి ఇచ్చిండు? 40 వాట్స్ అయితే ఇచ్చిండు. అజ్యూమింగ్ న్యూటన్ లా ఆఫ్ కూలింగ్, ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్, ఓకే ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ టు ద సరౌండింగ్ వెన్ ద బాల్ ఈజ్ ఎట్ 40 degrees Celsius. ద రేట్ ఆఫ్ లాస్ ఆఫ్ హీట్ అంటే పవరే అది కదా. న్యూటన్ లా ఆఫ్ కూలింగ్లో ఒక ఫార్ములా చెప్పిన, ΔQ బై ΔT ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ T మైనస్ TS చెప్పినా లేదా? ఇక్కడ ఉన్న పవర్ అయితే ఇచ్చిండు స్టార్టింగ్లో, పవర్ ఎంత? 40 వాట్స్ అయితే లూస్ అయింది. K ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత? ఒకటేమో 70 అవునా, మైనస్ ఇదెంత? 30 కదా. సో ఫైనల్ ఎంత వచ్చిందన్న? 40 ఈజ్ ఈక్వల్ టు 40K కదా. 40K 40 పోయింది, K ఈక్వల్ టు 1 వచ్చింది కదా. ఇప్పుడు 70 దగ్గర అయితే అయిపోయింది, ఇప్పుడు 40 దగ్గర కనుక్కుందాం. ఓకే ఇప్పుడు 40 దగ్గర మనం కనుక్కుందాం. చలో సో ఇప్పుడు ఏమొస్తుంది అంటే చూడండి, ఇది చూడండి dQ by dt. ఓకే మళ్ళీ ఫార్ములా అదే రాస్తున్నా, T మైనస్ TS. రూమ్ టెంపరేచర్ అయితే అఫ్కోర్స్ అదే ఉంటుంది కదా. K వాల్యూ ఇప్పుడైతే సాల్వ్ చేసినాం, K వాల్యూ 1 అయితే వచ్చింది. టెంపరేచర్ 40 degrees దగ్గర. ఓకే మైనస్ సరౌండింగ్ ఎంత ఇచ్చిండు? 30. సో ఫైనల్ ఎంత వచ్చిందన్న? 10. సో dQ by dt. ఓకే ఇది 1 అనుకుందామా, ఇది 1 అనుకుందాం, ఇది సెకండ్ దాంట్లో. ఓకే ఎంత వచ్చింది? 10 వచ్చింది. 10 వాట్స్ ఉంది కదా. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే చలో నెక్స్ట్ క్వశ్చన్, లాటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ క్యాపిటల్ ఎల్ వాల్యూ అయితే ఇచ్చింది కదా 22.6 ఇంటూ 10⁵ జోల్ పర్ కేజీ అంట. సరే ద అమౌంట్ ఆఫ్ హీట్ నీడెడ్ టు కన్వర్ట్, మాస్ అయితే ఇచ్చింది 100 కిలోలు కదా. ఆ వాటర్ ఎట్ 100 degrees Celsius ఇంటూ ద వేపర్. అఫ్కోర్స్ లాటెంట్ హీట్ ఇచ్చిందంటే స్టేట్ అనేది చేంజ్ అయిపోతుంది, స్టేట్ సేమ్ ఉంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వస్తుంది కదా. రైట్ బెటర్. సో క్యూ వాల్యూ అనుకోవాలన్నా ఇక్కడ అంతే. క్యూ ఈక్వల్ టు ఏంటి? ML. మాస్ ఎంత? 100 అంతేనా. ఇది చూడండి ఎల్ వాల్యూ కేజీలోనే ఇచ్చిండు, అంటే ఇది కేజీలో ఉంది కాబట్టి ఏం కన్వర్షన్ చేసే అవసరం లేదు. ఓకే చలో సో ఎంత వస్తుంది నాన్న? 22.6 ఇంటూ ఆడ 5, ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి కదా, 5 6 7 సున్నాలు ఇస్ ద ఫైనల్ ఆన్సర్. జోల్స్. ఇది చూడండి అది జోల్స్లో ఉంది కదా, అంటే వచ్చే ఆన్సర్ కూడా జోల్స్లోనే. 22.6 ఇంటూ 10⁻7, 22.6 ఇంటూ 10⁻7, 22.6 ఇంటూ 10⁻7 ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ ఈజ్ స్పెషల్ కేస్ ఆఫ్ దేని నాన్న? స్టీఫెన్స్ లా. ఇది గుర్తుపెట్టుకోండి, స్టీఫెన్స్ లా అది స్పెషల్ కేస్ అనమాట. నెక్స్ట్, ఏ సాలిడ్ స్పియర్ ఆఫ్ 2 kg మాస్ అబ్జర్బ్స్ ఇంత ఎనర్జీ అబ్జర్వ్ చేసిందట. కిలో అంటే 10 క్యూబ్ కదా, 10 క్యూబ్ జౌల్స్ ఇంత ఎనర్జీ అయితే తీసుకున్నది. when its temperature is rise from 20 degrees Celsius to 70, అంటే డైరెక్ట్ ΔT వాల్యూ రాసేద్దాం. ఎంత? 70 minus 20 ఎంత నాన్న? 50 కదా, 50 degrees Celsius. ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ ఎ సాలిడ్. అచ్చా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ కనుక్కోవాలన్నా ఎంత? ఈజీ కదా, మాస్ అయితే ఇచ్చిండు 2 కిలోలు అవునా, అంతేనా. రైట్ బెటర్. చాలా సో సి ఈజీ. క్యూ ఈక్వల్ ఏంది నాన్న? డైరెక్ట్ ఫార్ములా
ఎంసి డెల్టా టీ కదా. క్యూ వాల్యూ 50 ఇంటూ 10 క్యూబ్ కదా. క్యూ వాల్యూ 50 ఇంటూ 10 క్యూబ్, మాస్ 2 కిలోలు. సి ఇంటూ డెల్టా టీ వాల్యూ ఎంత 50 కదా. ఈ 50 అయితే పోయింది కదా. సి ఈక్వల్ ఎంత వచ్చిందన్న 1/2 ఇంటూ 10 క్యూబ్ అంతేనా. అంటే 0.5 అంటే 10 క్యూబ్ని మనము కిలో రాసుకోవచ్చు కదా. అచ్చా ఇది చూడండి వచ్చేసింది ఆన్సర్. ఇగో ఇది చూడండి, ఇగో 1000/2 ఎంతనా 500 అంతేనా. 500 అవునా. జోల్ పర్ కేజీ డిగ్రీ సెల్సియస్ కదా. జోల్ పర్ కేజీ డిగ్రీ సెల్సియస్. ఓకే 500 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఉందా? ఉంది కదా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇదంతా మ్యాథమెటిక్సే. మీకు సిరీస్ స్టార్ట్ చేసినప్పుడే అన్నాము, మీరు బేసిక్ కాన్సెప్ట్ కోసమో ఇంకా కాన్సెప్ట్ నేర్చుకోవడానికి కోసం ఫస్ట్ ద్రోణ సిరీస్ చూడండి అని చెప్పేసి అన్నాము కదా. మీరు ఏది చూడకుండా ఇది చూసిందనుకోండి 100% మీకు టఫ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్. కొంచెం ఐడియా ఉండాలి, న్యూమరికల్స్ ఎట్లా క్రియేట్ అవుతున్నాయి, ఏం అడుగుతున్నాడు, ఏమి ఇచ్చిండు, మనం ఏం చేస్తున్నాం అన్న విషయం ఒక క్లారిటీ వస్తే మీరు ఈజీగా న్యూమరికల్ అనేది సాల్వ్ చేయగలుగుతారు అట్లా. ఓకే. ఏ షీట్ ఆఫ్ స్టీల్ 20 degrees Celsius has a size shown in a figure below. సరే, if the coefficient of linear expansion alpha value అయితే ఇచ్చిండో 10⁻⁵ degrees Celsius per degree Celsius, then what is the change in area at 60 degrees Celsius? అంటే డెల్టా ఏ వాల్యూ మనం కనుక్కోబోతున్నాం. చేంజ్ ఇన్ ఏరియా అన్నాడు కదా, ఫైనల్ ఏరియా అనలే, చేంజ్ ఇన్ ఏరియా. ఓకే డెల్టా టీ ఏమొస్తుంది చెప్పండి. 60 - 20 కదా. ఇది కన్ఫర్మ్ అయిపోయింది 40 degrees Celsius కదా. రైట్ బడా. ఇది షీట్, మెటల్ షీట్ అంటే బీటా వాల్యూ మనం వస్తుంది కదా. అవునా, ఏరియా గురించి మాట్లాడుతున్నాం. డెల్టా ఏ ఈజ్ ఈక్వల్ టు A0 బీటా డెల్టా టీ కదా. క్వశ్చన్లో ఆల్ఫా ఇచ్చిండు అంటే బీటాను మనము 2 ఆల్ఫా రాసుకోవచ్చు కదా నాన్న. అవునా. చాలా ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. A0 ఇనిషియల్ ఏరియా ఎంత నాన్న. ఇనిషియల్ ఏరియా 40 × 20 40 × 20. ఓకే ఒక్కసారి యూనిట్ చెక్ చేస్తా. సెంటీమీటర్ స్క్వేర్లో ఉన్నాయి, మరి కన్వర్ట్ చేసుకోకండి, సెంటీమీటర్ స్క్వేర్లోనే వస్తుంది మరి. ఓకే ఇంటూ 2కి 2 రాసేసిన. ఆల్ఫాకు ఆల్ఫా ప్లేస్లో 10⁻⁵ రాస్తున్నా. డెల్టా టీ ప్లేస్లో 40 కదా. 40 చలో. ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి. 5 సున్నాలు ఉన్నాయి కదా. 1 2 3 సున్నాలు అయితే ఇలా పోయినాయి. అవునా. 4 4 16 16 2 32 32 × 10⁻⁻2 3 సున్నాలు పోయినాయి కదా, 2 సున్నాలు మిగిలినాయి కదా. అంటే 0.32 నాన్న ఆన్సర్. 0. ఒక్క నిమిషము ఏడ మిస్టేక్ పోయింది. ఇక్కడ 0.32 అయితే లేదు. ఒక్క నిమిషం చూడండి ఎక్కడ మిస్టేక్ చేసినాము. డెల్టా టీ 60 - 20 అది 40 కరెక్టే. ఓకే ఏరియా లెంత్ ఇంటూ బ్రెడ్త్ 40 × 20. ఓకే అబ్బా ఇక్కడ 2 ఉంది కదా నాన్న, వచ్చింది కదా. ఏంది నాన్న ఇగో ఇది డైరెక్ట్ చూసుకోలేము మనం. ఇగో ఇక్కడ 2 ఉంది కదా. 4 × 8 8 × 16 16 4 64 64 × 10⁻⁻2 ఎంత 0.64 సెంటీమీటర్ స్క్వేర్ కదా. డెల్టా ఏ వాల్యూ ఎంత వచ్చింది 0.64 సెంటీమీటర్ స్క్వేర్. ఉందా? ఇది ఉంది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Different material of 2 identical long bars A and B are located with wax and have their one end immersed in a hot oil bath అంట. సరే వ్యాక్స్ పెట్టి హాట్ ఆయిల్ బాత్లో అయితే పెట్టేసాం, ఏమైతే కరిగిపోతుంది కదా. When the steady state is reached, the length of which wax melts are LA and LB అంట. If K and KB are the thermal conductivities of the material, then ఏమున్నది నాన్న లెంత్కి థర్మల్ కండక్టివిటీకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ తోటి ఆన్సర్ వచ్చేసింది కదా. ఏంది నాన్న ఫార్ములా కట్లెట్ కదా, అంతేనా కదా. H ఈజ్ ఈక్వల్ టు కట్లెటే కదా, KA డెల్టా టీ బై లెట్, అంతేనా. ఇదే కదా నేను చెప్పింది మీకైతే. సో ఫైనల్లీ కేకి ఎల్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్పే మనకు కావాలి. K ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు L.
అంతేనా కేఏ బై కేబి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న ఎల్ఏ బై ఎల్బి ఇస్ అ ఫైనల్ ఆన్సర్ అన్న ఉందా కేఏ బై కేబి ఈజ్ ఈక్వల్ టు ఎల్ఏ బై ఎల్బి ఉంది ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఇఫ్ ఆల్ఫా వై ఆల్ఫా వి ఇది సారీ ఆల్ఫా వై కాదు ఆల్ఫా వి అండ్ టీ ఆర్ ద కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్ ఆల్ఫా విని వాల్యూమ్ ఎక్స్పాన్షన్ అంటున్నాడు అండ్ ఇప్పుడు టెంపరీగా మనం ఏం రాద్దామంటే గామా రాద్దాం మన గామా అలవాటు అయిపోయింది కదా లాస్ట్లో గామా ప్లస్లో ఆల్ఫా వి పెట్టేద్దాం ఆన్సర్ అయిపోతుంది ఓకే ఫర్ ఎన్ ఐడియల్ గ్యాస్ రెస్పెక్టివ్లీ ఐడియల్ గ్యాస్లో అంటే ఆల్ఫాకి అంటే ఇగో గామాకు టెంపరేచర్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ మనము ఇప్పుడు కనుక్కుందాం ఓకే సో ఫర్ ఆఫ్ ఆల్ నాకు చెప్పండి డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు వి నాట్ గామా డెల్టా టీ ఇదే కదా ఫార్ములా ఐడియల్ గ్యాస్ అన్నాడు కాబట్టి పివి ఈక్వల్ టు ఎన్ఆర్టీ కదా అవునా పి ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్ డెల్టా టీ కరెక్ట్ రాసిన డెల్టా డిఫరెన్స్లో కరెక్ట్ రాసిన కదా ఇప్పుడు ఇంట్లో నుంచి నాకు చెప్పండి డెల్టా ఇగో డెల్టా వి ప్లస్లో ఇది రాసుకోవచ్చు కదా పి ఇంటూ వి నాట్ ఇంటూ గామా ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్ డెల్టా టీ కదా డెల్టా టీ పోయింది అంతే కదా ఇప్పుడు గామా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది ఎన్ఆర్ బై పి వి నాట్ అంటే వి నాట్ విఏ కదా ఇక అంతేనా ఎన్ఆర్ బై పివి ఈక్వల్ టు ఏంది ఎన్ఆర్టీ టెంపరేచర్ రూపంలో కావాలి కదా ఎన్ఆర్టీ ఇది పోయింది ఏమొచ్చింది 1/T కదా సో ఫైనల్ ఏమొచ్చిందన్నా గామా ఈజ్ ఈక్వల్ టు 1/T కదా అంటే గామా ప్లేస్లో ఆల్ఫా వి తీసుకోండి అన్నాడు ఆల్ఫా వి ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ ఉందా ఆల్ఫా వి ఈజ్ ఈక్వల్ టు 1/T ఉంది ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ కదా నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ లాంబ్డా డినోట్ ద వేవ్ లెంత్ ఎట్ విచ్ ద రేడియోయాక్టివ్ ఎమిషన్ ఫ్రమ్ ఎ బ్లాక్ బాడీ ఎట్ టెంపరేచర్ టీ ద మాక్సిమం వేవ్ లెంత్ కి టెంపరేచర్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటి నాన్న ఓకే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లాంబ్డా కదా వీన్స్ లా అచ్చా ఓకే ఇగో టెంపరేచర్ పవర్ -1 అన్నాడు అంతే కదా కరెక్ట్ నెక్స్ట్ ఎస్ బేటా సో మొత్తానికి అయితే క్లాస్ అయితే అయిపోయింది మీకు అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను మీ దగ్గర ఏదైనా బుక్ ఉంటే కనుక కొంచెం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొన్ని సాల్వ్ చేయండి మీరు కూడా సరేనా రైట్ బేటా సో ప్రాక్టీస్ చేసుకుంటుండండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం ఉంటాను మరి బాయ్ బేటా